హాయ్! హలో క్యూటీస్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో చెప్పండి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చూస్తున్నారు కదా! ఓకే. నేనైతే చెప్పేస్తున్నాను. యాక్చువల్‌గా ఈరోజైతే మా మావయ్య వాళ్ళ పాప హాస్టల్ నుంచి అయితే వస్తుందండి. చాలా ఇయర్స్ తర్వాత అయితే మేము కలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసింది. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే నాకు ఫోన్ చేసి చెప్తున్నారనమాట. ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం అని చెప్పేసి. నేను కూడా ఓకే చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాను. ఇంకా తర్వాత అందరం మీట్ అయ్యాము. ఒక దగ్గర మీట్ అయ్యి ఇంక అక్కడి నుంచి అయితే బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాము. నా పక్కన కూర్చుంది కదా! తనే మా మావయ్య వాళ్ళ పాప. బ్యాక్ అయితే మా సిస్టర్ అండ్ మా మమ్మీ. అండ్ తన చేతుల్లో అయితే మా పాప అయితే ఉంది. అస్సలు ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదండి. మా మమ్మీ దగ్గరికి, మా చెల్లి దగ్గరికి మాత్రమే ఎళ్తుంది. అండ్ మావయ్య వాళ్ళ పాప అయితే కొంచెం కొత్త కదా తనకి. చాలా రోజులు అయిపోయింది. సో, ఇంకా మీట్ అయితే అవ్వలేదు. అందుకని చెప్పి తనైతే వెళ్ళనంటుందనమాట. ఇంకా ఏదో ఒకటి చాక్లెట్ అండ్ గోవా అలాంటివి ఏమైనా ఇచ్చేసి ఇంకా తనైతే దగ్గరికి తీసుకుంది. చూస్తున్నారు కదా! అస్సలు ఆగట్లేదండి. మాకన్నా ఫస్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఇంక తన్ని ఆపలేక మా మమ్మీ అయితే పరిగెట్టుకుంటూ జాగింగ్, రన్నింగ్ అన్నీ అయిపోతున్నాయి మా మమ్మీకి. యాక్చువల్‌గా తనతో పాటు ఉంటే అందరూ కూడా ఇంక ఎక్సర్సైజ్ అయితే చేయక్కర్లేదు. చూస్తున్నారు కదా! అందరూ ముందుకెళ్ళిపోతే తనైతే స్లో అయిపోయి ఒక దగ్గర ఉండిపోతుందనమాట. ఇంక అలా అని చెప్పేసి మేము ఆగుతుంటే తను ఫస్ట్‌కి వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే తనే ఫస్ట్ నడవాలి అని కదా! చూస్తున్నారు కదా! అమ్మమ్మ ప్రేమ అయితే అస్సలు తగ్గదండి. మా డ్యాడీ ఉంటే ఇంక అస్సలు వదిలిపెట్టరు. మా మమ్మీ ఇంకా చాలా తక్కువ గానీ మా డ్యాడీకి చాలా అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా! మా చెల్లికైతే అదే వదలదు మా పాపే. ఇంకా మా చెల్లి కూడా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. తనైతే ఇంకా మొత్తం క్యారీ చేస్తది తన విషయంలో. రెడీ చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. అండ్ చూస్తున్నారు కదా! ఈ వ్యూ అయితే ఇది ఎక్కడ ఏంటి అని చూస్తున్నారా? ఆలోచిస్తున్నారా? ఇంకా అర్థమైందా? ఓకే. ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ అండి. యాక్చువల్‌గా మేమైతే కైలాసగిరి వెళ్తున్నాము. ఆన్ ద వేలో ఉన్నాము. సో, ఇక్కడైతే గ్లాస్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది కదా! ఇదైతే చూసినప్పటి నుంచి మా మామయ్య వాళ్ళ పాప అయితే ఎక్కుదామా అని అడిగింది. యాక్చువల్‌గా నేనైతే నో చెప్పేసాను. వద్దు అలాంటి సాహసాలైతే మనకు అస్సలొద్దు. వచ్చాం కదా! నీట్‌గా తిరిగేసి, తినేసి ఎళ్ళిపోదాం అని చెప్పేసి అన్నాననమాట. ఇంకా మేమైతే టోల్‌గేట్ దగ్గరికైతే వచ్చిన తర్వాత టికెట్ అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మేమైతే కైలాసగిరి రీచ్ అయిపోయాం ఫైనల్‌గా. ఇంకా ఆ లోపలైతే నడుస్తూ ఉంటే మా పాపకైతే దాహం వేసేసింది. ఈలోపు చాలా అల్లరి చేసేసింది కదా! ఇంకా వాటర్ అయితే ఇచ్చాను. వాటర్ అయితే తాగుతూ అది ఇంకా ఇవ్వనంటుంది ఎవ్వరు అడిగినా కూడా. అది ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి మేమైతే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. బట్ తనైతే ఇవ్వట్లేదు అస్సలు. ఇంకా మా చెల్లయితే ఏదో ఒకటి డైవర్ట్ చేద్దామని చెప్పేసి ముందుకు నడుస్తూ కొంచెం ఆడిస్తుంది. బట్ తనైతే కొంచెం అంతమంది కనిపించేసరికి ఒకసారి ఆళ్ళ వైపు, వీళ్ళ వైపు చూస్తుందనమాట. ఇంకా మా మమ్మీ అయితే ఫ్రంట్‌కెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి తను కూడా పరిగెట్టబోతుంది. చూస్తున్నారు కదా! ఆగండి అనే టైప్‌లో చేయిస్తుంది. సో, ఇంక ఇక్కడైతే మా పాప అసలు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు. అక్కడ చూస్తే హార్స్ ఉందనమాట. ఇంక తనకి ఎక్కుతదేమో అని చెప్పేసి ఎక్కిపిస్తుంటే ఫస్ట్ అయితే భయపడింది. దాని తర్వాత అయితే అలా చూస్తుంది అది ఏంటి అని చెప్పేసి. తర్వాత అయితే ఇంక భయపడిపోయింది. మా చెల్లయితే తీసేసుకుంది. మేమైతే హార్స్ మీద అలా తిరిగితే బావుంటది గదా! అని జెప్పేసి తనకి అనుకున్నాం. బట్ తనైతే భయపడిపోయింది. ఇంకా దగ్గరికి వస్తే అలా కొంచెం వెళ్తూ ఉంటే ఇక్కడైతే ఇలా పిక్చర్స్ గీసేవాళ్ళైతే కనిపిచ్చారు. డ్రా చేసేవాళ్ళు. వాళ్ళైతే అసలు ఏం టాలెంట్ అండి బాబు! చాలా పర్ఫెక్ట్‌గా గీస్తున్నారు. అందులోని తక్కువ టైంలో గీస్తున్నారు. అస్సలు చాలా అమేజింగ్ అసలు. నాకైతే చాలా నచ్చేసింది. బట్ మాకంత టైం లేకుండే. అందుకని చెప్పి మా పిక్చర్స్ అయితే మేము గీపిచ్చుకోలేదు. ఇక్కడైతే ఇంకా వెహికల్స్ ఉన్నాయి. ఒకసారి రౌండ్ వేపిద్దాము. ఎప్పుడు వేపించలేదు కదా! చిన్నదాయి అని చెప్పేసి మేము అనుకుంటుంటే, ఒకసారి దానికి అలవాటు అవ్వాలి కదా! అని చెప్పేసి అయితే ఇలా కూర్చోబెట్టాము. బట్ తనైతే ఇంకొక వెహికల్‌లో ఒక అమ్మాయి అయితే వస్తుంది. వాళ్ళ కోసం అయితే చూస్తుందనమాట. తనకి ముందే పిల్లలంటే ఇంకా పిల్లలు అలా ఆడుకుంటూ ఉంటారు కదా! ఇంక మేమైతే తీసుకొచ్చేసాము. ఇంకా ఆ తర్వాతయితే శివపార్వతుల విగ్రహం దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇలా స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. చూసారు కదా! బేస్ లేకుండా అసలెలా ఎక్కుతుందో. భయం కూడా లేదు దానికి అసలు పడిపోతదని. మాకైతే చాలా గుండెయితే పట్టుకొనున్నాం. ఎక్కడ పడిపోద్దో, దెబ్బలెక్కడ తగిలేస్తాయో అని చెప్పేసి. ఇంక ఫుల్‌గా రోడ్డంతా ఫ్రీ ఉంది కదా! ఫుల్‌గా తిరుక్కుంటుందనమాట. అండ్ తనకి కాపలాగా మా మమ్మీ ఒక్కటైతే ఉంది. చూస్తున్నారు గదా! మమ్మీ అండ్ మనవరాలు ఎలా తిరుగుతున్నారో. అండ్ మా చెల్లికైతే నేరేడు పళ్ళు కనిపిచ్చాయి. ఇంకా ఆ చెట్టుకైతే రాళ్ళు విసురుతూ ఇంకా చూస్తుంది. చూసారు గదా! ఎలా పడుతున్నాయో. గుత్తులుగా ఉన్నాయండి. మాకైతే కాలేజ్ డేస్ గుర్తొచ్చేసాయి మళ్ళీ. ఇంకా ఫ్రెష్‌గా అయితే వాటర్ అది పోసి కడిగేసి ఇంకా ఆకులో అయితే పెట్టాము. నీట్‌గా తినొచ్చు కదా! ఇలా చేతుల్లో పట్టుకుంటే మరకలయిపోతాయి కదా! అని జెప్పేసి. ఇంకా ఆ తర్వాతయితే లవ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఇలా ఉండేసరికి ఫోటో షూట్స్‌కి
ఫొటోస్‌కి అయితే బావుంటది అండ్ లొకేషన్ కూడా హైలైట్‌గా ఉంది అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి ఫోటో తీసుకుందామని. బట్ చాలా బ్లాక్‌గా అయితే వచ్చేస్తుంది. యాక్చువల్‌గా ఈవినింగ్ అయిపోయిందనమాట. 5:30 నియర్లీ అయిపోతుంది. సో, అలా అని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోదాం అని చెప్పి ఇంకా వచ్చేస్తున్నాము. చూస్తున్నారు కదా! ఆ నేరేడు పళ్ళు అయితే ఎలా తింటున్నామో. ముగ్గురం కూడా అలానే తింటున్నాం. మా మమ్మీ, మా పాప అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోయారండి. దాని తర్వాత పిల్లల కోసం అయితే ఇలా ఉన్నాయి. మా చెల్లికైతే అన్నాననమాట, పాపతో కొంచెం ఎక్స్‌పీరియన్స్ చెయ్యి నువ్వు కూడా అని చెప్పేసంటే, ఇంకా తనైతే ఫస్టే ఉంటది మా పాపతో అలా ఆడుకోవడానికి. ఎంతైనా పిన్ని కదా! సో, ఇంకా చూస్తున్నారు కదా! ఇద్దరు కలిపి జారుదాం అని చెప్పేసైతే చూసారు. బట్ మా చెల్లికి ఫస్ట్ అయితే భయమేస్తుంది. ఇంకా అలా అని చెప్పి మెల్లిగా జారుకుంటూ వచ్చింది చెయ్యి పెట్టుకుంటూ. ఎక్కడ పడిపోతదో ముందుగా అని చెప్పేసి మేము కూడా చూస్తున్నాము. దాని తర్వాత అయితే పాపకైతే ఫస్ట్ ఇప్పిద్దాము అని చెప్పేసి అదిగోండి పాపకైతే అలా తోస్తుంది. బట్ తనైతే అస్సలు వెళ్ళట్లేదు. అందులోని పట్టేసుకుంటుంది, భయపడిపోతుందనమాట. ఇంకా మా మమ్మీ అయితే తీసేద్దాం అని చెప్పి చూస్తుంటే అస్సలు పైకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత అయితే ఇలా ఉంటే ఇంకొకటి ఉందనమాట. ఇలా జారుడు బల్ల అంటారు కదా! అదైతే ఉంది. ఇంకా దానిపైనైతే ఉంటదేమో అని చూస్తే అది ఇంకా స్లోప్ ఉంది. పాప ఎక్కడ పడిపోద్దో అని చెప్పి నాకొక టెన్షను. వీళ్ళేమో కాలు ఒకళ్ళు, చెయ్యి ఒకళ్ళు పట్టుకొని చూడండి బొమ్మను ఆడిస్తున్నట్టు ఆడిస్తున్నారు యాక్చువల్‌గా. ఓకే. ఆ తర్వాత అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. ఇలా బస్ స్టాప్‌లో అయితే కూర్చున్నాం బస్ వస్తదని చెప్పేసి. చూస్తున్నారు కదా వ్యూ. ఇంకా నైట్ అయితే అయిపోయింది. లైట్స్ కూడా వేసేసారనమాట. ఇంకా మావయ్య వాళ్ళ పాపకి మా మావయ్య అయితే కాల్ చేసేసారు. ఎక్కడున్నారు ఏంటి అని. పేరెంట్స్‌కి అయితే ఆ మాత్రం భయం ఉంటుంది కదండీ! సో, ఆ తర్వాత అయితే మేము కొంచెం డ్రింక్స్ అవన్నీ అయితే మధ్యలో తాగాము. ఇంకా స్నాక్స్ అయితే తిన్నామనమాట. ఇంకా మా పాప అయితే ఫుల్‌గా హుషారుగా ఉంది ఇంకా కూడా. ఇంకా తిరుగుతదేమో మేబీ. ఎంతైనా కూడా అలసిపోదండి బయట కంటే. చూస్తున్నారు కదా! అటు ఇటు చూస్తూ చూపిస్తూ చెప్పులు తీసేయమని అయితే అంటదనమాట అలసిపోతే. బట్ ఈసారి ఏంటో కాలైతే బయటకి పెడుతుంది కానీ చెప్పులైతే తీయనివ్వట్లేదు. ఇంకా బస్ వచ్చేసింది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే ఇంకా డౌన్ దిగుతుంటే ఉంటది చూడండి వ్యూ అస్సలు చూడలేమండి. అంత బావుంటది యాక్చువల్‌గా. ఇంకా చూస్తున్నారు గదా! నేనైతే ఇంకా దగ్గరగా మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నా. బట్ బస్‌లో అయితే నేను అటువైపు కూర్చోవడం వల్ల మాకవ్వలేదు. మళ్ళీ నేను షిఫ్ట్ అయితే అవ్వాల్సొచ్చింది. నేను యాక్చువల్‌గా ఇటా, అటా అనుకుంటుంటే మాకు తెలియలేదనమాట. నేనైతే ఒకవైపు కూర్చున్నా. బట్ మా మమ్మీ వాళ్ళు కూర్చున్న దగ్గర బావుంది అని చెప్పేసి మళ్ళీ అయితే నేను అటువైపు అయితే షిఫ్ట్ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి అయితే వ్యూ అయితే డైరెక్ట్‌గా చూస్తే చాలా బావుంది. బట్ వీడియోలో అయితే కొంచెం క్లమ్జీ అయిపోయిందనమాట. అంత చెట్ల వల్ల అంత కనిపించట్లేదు. ఇంక కైలాసగిరి అంటే మొత్తం పెయిర్సే ఉంటున్నారు. సో, ఇంకా ఫ్యామిలీతో అది వెళ్దామన్నా కూడా చిన్న పిల్లలతో అయితే అంటే చిన్న పిల్లలంటే ఒక ఏజ్‌కొచ్చిన అమ్మాయిల్ని తీసుకెళ్తే అమ్మాయిలు ఆర్ అబ్బాయిల్ని తీసుకెళ్తే కొంచెం మంచిగా అనిపించదు ఎందుకో గానీ. బట్ ఈరోజైతే కొంచెం బానే ఉంది. యాక్చువల్‌గా వ్యూ కూడా చాలా బావుంది. నాకైతే బీచ్‌ని అంత ఎత్తు నుంచి చూస్తుంటే అబ్బా! ఎంత అనిపించిందో నిజంగా. చల్లగా ఉండి ఆ బీచ్ వేవ్స్‌ని చూస్తుంటే అబ్బా! చాలా బావుంది. ఇంకా ఇప్పుడైతే కైలాసగిరి నుంచి డౌన్ అయితే దిగుతున్నాం కదా! ఇంకా ఆ తర్వాత అయితే మేము ఆర్‌కే బీచ్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అనుకున్నామనమాట. ఇంక ఇదైతే డైరెక్ట్‌గా ఆర్‌కే బీచ్‌కి కూడా వెళ్తది. సో, ఇంక ఈ బస్‌లోనే మేము కంటిన్యూ అయిపోయాము. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా! బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. మీరు కూడా ఎప్పుడైనా కైలాసగిరి వెళ్లారా? ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారా? నాకైతే కమెంట్స్‌లో అయితే చెప్పేసేయండి. వ్యూ చూడండి అసలు ఎంత బావుందో. చూసే కొద్దీ అయితే చూడాలనిపిస్తూనే ఉంది నాకైతే. ఇంకా కైలాసగిరి అయితే మేము ఇంకా దాటేస్తున్నాము. ఆ తర్వాత అయితే మేము ఆర్‌కే బీచ్ అయితే వెళ్దామని చెప్పాను కదా! సో, ఇంక అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ వచ్చేసి మా చెల్లయితే ఇంకా మా పాపతో అయితే ఫుల్‌గా ఆడుకుంటుంది. యాక్చువల్‌గా మా చెల్లికి ఇంకా తనుంటే చాలు ఇంకా టైమ్ పాస్ అయిపోద్ది ఫుల్‌గా. ఇంకా తను కూడా ఏడుస్తూ ఉంది. కొంచెం నేను గుర్తొచ్చినట్టున్నాను. అందుకని చెప్పి మా మమ్మీ అంటుందనమాట ఏమైనా పెడతావా అని చెప్పేసి. నేనైతే అన్నాను ఫుల్‌గా తిన్నది కదా! ఇంకా ఎక్కువ పెడితే వామిటింగ్ అయితే చేసేస్తది. వద్దులే అని చెప్పేసి కొంచెం ఆడిపించమని అయితే అన్నాను. వాటర్ అయితే ఇచ్చాననమాట తాగింది. ఇంకా ఆ తర్వాత అయితే చూస్తున్నారు కదా! మధ్యలో అయితే క్లిప్స్ అయితే నేను తీశాననమాట. ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్‌గా ఉంటుండే. ఈవినింగ్ అయిపోయింది కదా! ఇంకా రోడ్ మీద వెహికల్స్ కూడా చాలా దారుణంగా ర్యాష్ డ్రైవింగ్స్ అండి. అసలు చాలా భయమేస్తుంది నిజంగా రోడ్ మీదకి వెళ్ళాలంటేనే. బట్ తప్పదు ఒక్కొక్కసారైనా వెళ్ళకపోతే మనకు కూడా బోర్ కొడుతుంది కదా! ఇంకా ఇదైతే బీచ్ వ్యూ చూడండి ఎంత బావుందో. నాకైతే బీచ్‌ని చూస్తే అస్సలు ఆగలేను. అంత ఇష్టం నాకు బీచ్ అంటే.
ఇంకా వైజాగ్ అంటేనే గుర్తొచ్చేది బీచే కదండీ! ప్రతి ఎమోషన్‌కి మనకి కావాల్సింది బీచే. అక్కడికి వెళ్తే ఎలాంటి ఎమోషన్ అయినా గూడా మనం చాలా బాగా హీల్ అవుతుందనమాట. ఇంకా నేనైతే మ్యారేజ్‌కి బిఫోర్ కొన్ని టైమ్స్ కొన్ని లో టైమ్స్‌లో కూడా మిడ్‌నైట్‌లో అయితే అంటే మిడ్‌నైట్ అంటే మిడ్‌నైట్ కాదు 10, 11 ఆ టైంలో అయితే మా హస్బెండ్ అయితే తీసుకెళ్తుండే. యాక్చువల్‌గా చాలా అనిపిచ్చేది ఫేవరెట్ పర్సన్‌తో అలా బీచ్‌లో చల్లగా బావుండేది కదా! యాక్చువల్‌గా చాలా విషయాలైతే మేము మాట్లాడుకుంటూ అలా ఎంప్టీ స్పేస్‌లో కూర్చోవడం చాలా అనిపిచ్చేది. అలానే చాలామంది ఉండేవారు కూడా. ప్రతి ఒక్కరు అలానే లో ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా అలా కూర్చొని ఉంటారనుకుంటా మేబీ. కానీ నైట్ టైమ్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ అన్ని సార్లంటే మనకి అంత కుదరదు కదా! సో, ఇంకా ఆ టైం అలా అయింది. ఒక్కసారే వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూసినా కూడా డే టైమే. మేము ప్లాన్ చేసుకొనైతే అది వెళ్ళలేదు. బట్ ఈసారి ప్లాన్ చేస్తున్నా కూడా అవ్వట్లేదనమాట. ఇంకా మా హస్బెండ్‌కయితే ఆఫీస్ అయితే ఉంటుండే కదా! సో, ఇంక మేమైతే ఆర్‌కే బీచ్‌కయితే వచ్చేసామండి. చూసారు కదా! ఇలా అయితే సబ్‌మెరీన్ అయితే ఉంది. దీంట్లోకైతే మీరెప్పుడైనా వెళ్లారా? మాకైతే ఈసారి టైం లేకుండే ఇంకా మావయ్య వాళ్ళ పాపకైతే చూపిద్దాం అనుకున్నా కూడా అవ్వలేదు. ఇంక నేనైతే మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి కదా! సో, టైం అయిపోతది అని చెప్పేసి మేమైతే ఇంక అక్కడ దిగలేదండి. ఇంక అక్కడి నుంచయితే డైరెక్ట్‌గా ఆర్‌కే బీచ్ బస్ స్టాప్ ఉంటుంది కదా! అక్కడైతే దిగేసి ఆర్‌కే బీచ్‌కయితే వెళ్ళిపోయాము. అక్కడైతే ఇంకా వ్యూస్ చూస్తుంటే వేవ్స్ అయితే చాలా దారుణంగా వస్తున్నాయి. బీచ్ కూడా ఎంత ముందుకొచ్చేసిందో అసలు. ముందుకొచ్చి వెనక్కి వెళ్తుంది. అలా చాలా అవుతున్నాయి. బట్ ఈసారి చాలా ముందుకొచ్చేసింది. అసలు నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత ముందుకొస్తదని బీచ్. ఏమో తెలీదు. ఆర్‌కే బీచ్ చాలా స్పాయిల్ అయిపోతుందండి. అందులోని పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ. డ్రైనేజ్ వాటరో తెలీదు, ఏంటో తెలీదు. మొత్తం బ్లాక్‌గా వాటర్ అయితే వస్తుంది. ఇంకా మేమైతే పాప, నేను అయితే అలా కొంచెం బీచ్‌కెళ్ళి వాటర్ అది జల్లుకుందాం తలపైన అని చెప్పేసైతే వచ్చాము. ఇంకా మా చెల్లి అయితే తీసుకొస్తుందనమాట తనతో పాటు. ఇంకా మేమైతే ఈలోపు నూడిల్స్ అండ్ మూరి మిక్చర్ అండ్ మామిడికాయ ముక్కలైతే తీసుకున్నాము. బీచ్‌కొచ్చిన తర్వాత ఫుడ్ లేకపోతే ఎలా? బీచ్‌ని చూస్తూ మనం ఫుడ్‌నయితే ఎంజాయ్ చేయాలి కదా! సో, అందుకని చెప్పేసయితే మేమైతే తినేసాము. తినేసయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా బస్సయితే వచ్చేసింది. ఇంకా మా పాపకైతే నిద్రొచ్చేస్తుందనమాట ఫుల్‌గా. ఇంక నేనైతే పడుకోబెట్టేస్తున్నాను. ఇంక నేనైతే మా ఇంటికైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోవాలి. సో, ఈ బస్సు సగం వరకే వెళ్తుందనమాట. ఇంక అక్కడి నుంచి వేరే బస్ గానీ, లేదంటే మా హస్బెండ్‌కయితే కాల్ చేద్దామనైతే అనుకున్నాను. దగ్గరికి వచ్చేసరికి ఇంకా మా హస్బెండ్‌కయితే కాల్ చేశాననమాట. ఇంకా ఆయనే వచ్చి పికప్ చేసుకున్నారు. బాయ్ బాయ్.